హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్పీ మైండ్ ఛానల్. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ వచ్చేసాయి కదా, సో అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అలాగే కంటెంట్స్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. మీ ఫ్రీ టైంలో ఈ కంటెంట్స్ని చూస్తూ ఉండండి. ద ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ 148కి ఉంది. అలాగే పేపర్ కోడ్ 1, 8, 31, 41, 78, 86, 105, 138, 148 and for account test for headmasters and headmistress second paper. ఓకే, సో వీళ్ళందరికీ కూడా ఈ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ ఇవన్నీ కూడా చాప్టర్ నెంబర్స్. ఓకే, సబ్జెక్ట్, రూల్ నెంబర్స్. సో ఏ రూల్కి అక్కడ ఏ సబ్జెక్టు ఏ రూల్లో ఉంటుంది అనేది ఇక్కడ ఉంటుంది, ఏ పేజ్ నెంబర్లో ఉంటుంది అనేది. వాడు ఇచ్చిన టాపిక్ని బట్టి, అంటే వాడు రిటైర్మెంట్ మీద క్వశ్చన్ ఇస్తే మనం రిటైర్మెంట్ చూసుకోవాలి, డిస్మిస్ల్ మీద ఇస్తే డిస్మిస్ల్కి సంబంధించిన పేజ్ నెంబర్లోకి వెళ్ళి మన ఆన్సర్ చూస్తాము. పే గురించి ఇచ్చాడంటే కనుక మనం రూల్ నెంబర్ 44A, 48B, పేజ్ నెంబర్ 129, 140, 164 దగ్గరికి వెళ్ళి మనం ఆన్సర్ అనేది అక్కడ మనం సెర్చ్ చేస్తాము. అదే లీవ్ గురించి ఇస్తే, లేదా జాయినింగ్ టైము, లైక్ ఫారెన్ సర్వీస్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, సో వీటి మీద సర్వీస్ అండర్ లోకల్ ఫండ్స్, పేజ్ నెంబర్ 339, 340. సో ఈ రకంగా ఈ కంటెంట్స్ అనేవి మీరు ఫ్రీ టైంలో చదువుతూ ఉండాలి. ఓకే, ఎనెక్సర్ నెంబర్స్ ఇవన్నీ, సబ్జెక్ట్ పేజ్ నెంబర్స్. అంటే సర్టిఫికెట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎనెక్సర్ నెంబర్ ఎంత, 1A. సో ఈ రకంగా కంటెంట్స్ అనేవి ఉన్నాయి ఇందులో. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సర్వీస్ బుక్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్. ఎనెక్సర్ 2 పార్ట్ 3లో ఉంటుంది ఇది. ఓకే, సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడిగి ఎనెక్సర్ నెంబర్ ఎంత అంటే కనుక ఇక్కడికి వచ్చేసి మనం చూసుకుంటాం. ఫామ్స్ని ఇవన్నీ కూడా. సర్వీస్ బుక్ ఫామ్ నెంబర్ ఎంత, 10. చాలాసార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ లీవ్ రూల్స్ ఇయర్ చాలాసార్లు అడిగాడు, ఇది కూడా క్వశ్చన్ ఆన్సర్ కింద అడిగాడు, 1933. సో ఎనెక్సర్స్ అడిగితే ఇవి చూసుకుంటాము, సబ్జెక్ట్ అండ్ పేజ్ నెంబర్స్. ఓకే, మీ దగ్గర బుక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈలోపు ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి, చాప్టర్ 1 ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికేషన్, వీటిలోంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆర్టికల్ 309 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ అమల్లో ఉంటాయి. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జనవరి 1922. చాలాసార్లు ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, సో పూర్తిగా ఎవరి అండర్లో ఉంటాయి అంటే స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఇది కూడా చాలాసార్లు ఇచ్చాడు క్వశ్చన్. సో నేను అంటుంది ఏమిటంటే, ఈ ఫస్ట్ టాపిక్ ఎవరి దగ్గరైనా బుక్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి వీటిలోంచి. మనకి క్వశ్చన్స్లో ఏం చేస్తాడంటే డెఫినేషన్స్ ఇచ్చేస్తాడు. అంటే అలాట్మెంట్ అనేది ఉంది కదా, సో అలాట్మెంట్ అనేది ఆప్షన్స్లో ఇస్తాడు, దాని పక్కన ఉన్నదంతా క్వశ్చన్ రూపంలో ఇచ్చేస్తాడు. సో ఈ ఆప్షన్స్లో ఇచ్చి మనకి సెలెక్ట్ చేసుకోమంటాడు. కంపెన్సేటరీ అలవెన్స్ కూడా అంతే, చాలాసార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్ని. ఓకే, an allowance granted to meet personal expenditure necessitated by the special circumstances in which duty is performed. It includes traveling allowance అని ఇచ్చి డాష్. ఓకే, సో కంపెన్సేటరీ అలవెన్స్ ఆప్షన్ 1 లైక్ 2, 3, 4 ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోమంటాడు. సో మనకి ఏంటంటే డెఫినేషన్స్ కూడా ఒకసారి చూడండి, ఎలాంటి డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే మనకి క్వశ్చన్లో కనిపించినప్పుడు ఆ ఎలవెన్స్ అనేది డెఫినేషన్ మనకి పలానా చోట ఉంది అని తెలిస్తే చాలు.
దాని గురించి క్లియర్గా చదవాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఏ పేజ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది మీరు ఒకసారి ఖాళీ టైంలో చూస్తూ ఉండండి బుక్ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఇది ఎలా చూస్తారంటే ఇప్పుడు చూద్దాం క్వశ్చన్స్ని ఒకసారి. An increment may be withheld from a government servant by the state government or by any authority to whom the state government may delegate this power if his conduct has not been good or his work has not been satisfactory. ఇది క్వశ్చను. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడో చూడండి. టైం దొరికిన వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా చదవచ్చు, నో ప్రాబ్లం. కానీ చాలామందికి టైం దొరకదు. అసలు ఎలా చూడాలి, క్వశ్చన్ ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మనకి ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 40 మార్క్స్ మినిమం వచ్చేస్తే పాస్ అయిపోతాం, 35 or 40. ఓకే, ఆ పాస్ అవ్వాలి అంటే మనం ఏ రకంగా క్వశ్చన్స్ని చూడాలి. అంత సబ్జెక్టు చదవడానికి చాలామందికి కుదరదు. సో ఫాస్ట్గా మనం పాస్ మార్క్ వచ్చే విధంగా ఏ రకంగా అప్రోచ్ అవ్వాలనేది నేర్చుకుంటే సరిపోతుంది. క్వశ్చన్లో ఇక్కడ విత్ హెల్డ్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ బై ద స్టేట్ గవర్నమెంట్ అంటే యాక్చువల్గా వీడి విత్ హెల్డ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో మన ఆప్షన్స్లో FR 26, 24, 25, 20 సెర్చ్ చేద్దాం. సో FR 26 టాప్ కార్నర్లో టాప్ లెఫ్ట్ కార్నర్ FR 26 ఉందో లేదో చూసుకోండి. ఫాస్ట్గా మీరు బుక్ పేజెస్ తీసేటప్పుడు FR నెంబర్ ఎంత అంటే అంత అక్కడికి వచ్చేయాలి. FR 31 అంటే 31 దగ్గరకు వచ్చి చూసుకోవాలి. ఓకే, సో మనకి FR 26 కావాలి. మనకి క్వశ్చన్లో విత్ హెల్డ్ అనే పదం మనకు కనిపించింది. సో ఇక్కడ ఎక్కడైనా విత్ హెల్డ్ అనేది ఉందా? లేదు. సో విత్ హెల్డ్ లేదు కాబట్టి ఫాస్ట్గా చెక్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్ FR 24. FR 24కి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనకి ఆ వర్డ్ కానీ కనిపిస్తే ఆన్సర్ మనం చెక్ చేసుకోవచ్చు. FR 23 కనిపించింది. FR 23 ఎస్ C. An increment ordinarily be drawn as a matter of course unless it is withheld. Yes. అలాగే మీరు రిమైనింగ్ సెక్షన్స్ కూడా చెక్ చేయండి. FR 25, FR 20 అంటే నేను అంటుంది మొత్తం మిమ్మల్ని చదివి ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్తే మనకి క్వశ్చన్స్కి టైం సరిపోదు. బట్ ఫాస్ట్గా మనం అది మనకి రిలేటెడ్ ఇచ్చిన క్వశ్చన్కి ఇందులో మనకి రిలేటెడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది మనం అర్థం చేసుకుని అది ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుని పెట్టాలంటే కనుక మనకి టైంలో సరిపోవన్నమాట. సో FR 24 మనకి అక్కడ ఇది సెట్ అయింది కాబట్టి ఈ FR 24 అనేది ఆప్షన్ మనం కరెక్ట్గా పెట్టుకుంటాం. ఓకే, రిమైనింగ్ FRs కూడా ఒకసారి సెర్చ్ చేయండి. CDలు అందులో ఇవి తేల్డ్ అనేది ఆప్షన్ ఉందా లేదా అనే వర్డ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. ఈ క్వశ్చన్ చూడండి. ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ది టైమ్ స్కేల్ ఆఫ్ ఎ పే ఈజ్. ఇది చాలాసార్లు ఇచ్చాడు. ఇది మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. FR 9లో ఉంది. జనరల్ కండిషన్స్ ఆఫ్ ఎ సర్వీస్. ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ది టైమ్ స్కేల్ ఆఫ్ పే. యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ప్లస్ మ్యాక్సిమం మైనస్ మినిమం బ్రాకెట్ 3/4 మైనస్ x/60 వేర్ x ఇస్ ద లెంత్ ఆఫ్ టైమ్ స్కేల్ మైనస్ 5. సో ఆప్షన్ ఇది. అంటే ఈ ఫండమెంటల్ రూల్స్లో కంటెంట్స్లో ఏ పేజ్లో ఏముంది అనేది డీటెయిల్గా ఇవ్వలేదు. మీరు ఏం చేస్తారంటే ఈ ఫండమెంటల్ రూల్స్ని మాత్రం కొంచెం స్పెసిఫిక్గా ఏ పేజ్లో ఏవేమి ఇచ్చాడు అనేది జస్ట్ లుక్, హ్యావ్ ఎ గ్లాన్స్. ఓకే, ఒక్కసారి కంటెంట్స్ అన్నీ కూడా పేజ్ బై పేజ్ ఏ పేజ్లో ఏముంది అనేది జస్ట్ చూసుకోండి. హెడ్డింగ్స్ చూసుకోండి చాలు. మీరు క్వశ్చన్ చూసినప్పుడు
ఎస్ నేను పలానా చోట హెడ్డింగ్ చూసాను అని మీకు రిమైండింగ్ వస్తే చాలు. ఎందుకంటే ఈ ఫండమెంటల్ రూల్స్లో మీరు చూసారో లేదో, మీకు ఇక్కడ కంటెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. పేలో చాలా ఉన్నాయి, కానీ మనకి అవన్నీ కూడా ఇక్కడ చూపించలేదు. ఓకే, ఎడిషన్స్ టు పే, కాంబినేషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్, సో ఇవన్నీ కూడా డైరెక్ట్ హెడ్డింగ్స్ ఇచ్చాడు, కానీ అందులో సబ్ హెడ్డింగ్స్ అనేవి ఇందులో ఇవ్వలేదు. సో మీరు ఏం చేస్తారంటే, ఇది మాత్రం డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలాగూ ఆన్సర్ చేసేస్తాం, అండ్ అందులో మనకి వేరే ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం పలానా పేజ్లో ఉంది అని మనం చూడగలిగితే చాలు, అక్కడ మనం ఆన్సర్ చేసేయచ్చు వాటిని. ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండర్ విచ్ ఫండమెంటల్ రూల్ ఇఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ పెనాల్టీ టు ఎ లోవర్ స్టేజ్ ఇన్ హిస్ టైమ్ స్కేల్, ద అథారిటీ ఆర్డరింగ్ సచ్ రిడక్షన్ షల్ స్టేట్ ద పీరియడ్ ఫర్ విచ్ ఇట్ షల్ బి ఎఫెక్టివ్. ఆప్షన్స్ ఇచ్చాడు. FR 25, 26, 22, 29 ఇచ్చాడు కదా. సో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. క్వశ్చన్స్లో ఇక్కడ మెజర్ ఆఫ్ ఎ పెనాల్టీ టు ఏ లోవర్ స్టేజ్ అనే వర్డ్ మనకి కనిపిస్తుంది. సో FR 25 చెక్ చేద్దాం. FR 25 ఓకే, మనకి పెనాల్టీ అలాగే లోవర్ స్టేజ్ అనే వర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయో లేదో చెక్ చేయండి. నో, ఎక్కడ మనకేం కనిపించట్లేదు. FR 25లో చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇది కాదు. నెక్స్ట్ FR 26 చెక్ చేయండి. నో, ఇక్కడంతా కూడా ఇంక్రిమెంట్స్ గురించి ఉంది. ఓకే, ఇంక్రిమెంట్సే, కానీ లోవర్ స్టేజ్ అని కానీ లేకపోతే పెనాల్టీలు కానీ ఏమీ కనిపించట్లేదు. సో ఇది కాదు. FR 26 కూడా కాదు. దిస్ ఈజ్ FR 20. FR 22 కావాలి మనకి. సో FR 20 ఆఫ్టర్ 21, 22 ఉంటుంది. FR 22. S. The initial substance to pay of government servant who is appointed substantially to a post on time scale of pay is regulated as follows. అండ్ ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఆ వర్డ్స్ ఏమి కనిపించట్లేదు, రైట్? చెక్ చేసుకోండి ఒకసారి. కావాలంటే మనం ఫాస్ట్గా సెర్చ్ చేయాలి, ఆ వర్డ్ మనకు కనిపిస్తుందా లేదా అంతే. ఇక్కడ మనకేం కనిపించట్లేదు. సో ఇది కాదు. నెక్స్ట్ కూడా వెళ్ళి ఒకసారి ఫాస్ట్గా చెక్ చేసేయండి. ఇక్కడ FR 28 ఉంది, మనకి 29 కావాలి కదా. సో FR 28 ఇది. ఎస్, ఇఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ ఎ పెనాల్టీ టు ఏ లోవర్ స్టేజ్ ఇన్ హిస్ టైమ్ స్కేల్. సో మనకు కావాల్సిన వర్డ్స్ కనిపించాయి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, సో మీరు సెర్చింగ్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా మనకు కావాల్సిన వర్డ్స్ FRలో కనిపిస్తున్నాయి అనేది చాలా, ఇంకా విత్ ఇన్ సెకండ్స్లో మీరు దాన్ని ఆన్సర్ చేసేలా ఉండాలన్నమాట. చెక్ చేసి ఆన్సర్ పెట్టేసేలా ఉండాలి. అదేదో కనిపించింది కదా అని సబ్జెక్ట్ అంతా మనం చదువుతూ అస్సలు ఉండకూడదు అక్కడ. ఓకే, అండ్ ఏదైనా 45 సెకండ్స్ దాటిపోయి టైము మనకి క్రాస్ అయింది అంటే ఆ క్వశ్చన్ అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అలా ఫస్ట్ 100 క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అప్పుడు మిగిలినవి మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఆన్సర్ చేయడానికి మీకు టైం చాలా ఉంటుంది. దిస్ క్వశ్చన్. అకార్డింగ్ టు విచ్ ఫండమెంటల్ రూల్ in respect of any period treated as a duty under Rule 9(6)(b), a government servant may be granted such a pay as the government may consider equitable, but in no case exceeding the pay which the government servant would have drawn had he been on duty other than duty under Rule 9(6)(b). సో ఇక్కడంతా మనకి Rule 9(6)(b) అనేది కనిపిస్తుంది. ఆప్షన్స్ చెక్ చేయండి. FR 20 చూద్దాం. FR 20 మీరు FRలన్నీ కూడా టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేసుకుని FR 20 అనేది ఉందా లేదా చెక్ చేసుకుని అప్పుడు ఆ పేజ్లోకి రండి. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పీరియడ్ ట్రీటెడ్ యాజ్ డ్యూటీ అండర్ Rule 9(6)(b). ఎస్, మనకు కావాల్సింది కనిపించేసింది. మీరు చదివితే చదవండి మొత్తం అంతాను. అది ఇది కూడా సేమ్ రూలే. సో మనకి ఆప్షన్ ఫస్ట్లోనే మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఓకే. ఒకసారి రిమైనింగ్ కూడా డౌట్ ఉంటే గబగబా FR నెంబర్లు వెతికేయండి, మిగతా ఆప్షన్స్ కూడా. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట ఇక్కడ. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ ఈజ్ అకార్డింగ్ టు
which fundamental rule the pay and allowances of a government servant who is dismissed or removed from the service ceased from the date of such dismissal or removal. సో క్వశ్చన్లో ఇక్కడ మనకి అంతా డిస్మిసల్ రిమూవల్ గురించి కనిపిస్తుంది. ఓకే, FR 45 ఒకసారి చెక్ చేయండి. CFR 45 ఇక్కడ చెక్ చేయండి, డిస్మిసల్ ఆర్ రిమూవల్ ఏమైనా ఉందేమో ఇందులో, ఎక్కడ కనిపించలేదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ అనమాట. ఆప్షన్ 2కి వెళ్ళండి, FR 52. ఓకే, the pay and allowances of a government servant who is dismissed or removed from the services cease from the date of such dismissal or removal. Yes, so FR 52 is the answer అనమాట. ఓకే, సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడికి వచ్చేయాలి. FR 51A, FR 53 అంటే 51Aకి 53కి మధ్యలో మనకు కావాల్సిన FR 52 మనకి ఉంటుంది. సో ఆప్షన్ నుంచి మనం ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఇంకో క్వశ్చన్ చూద్దాము. According to which fundamental rule joining time may be granted to government servant? See, FR 105, 100, 120 none of the above ఇచ్చాడు. ఇక్కడ మనకి జాయినింగ్ టైం అనేది చూసుకుందాం. మనకి FR 105 కావాలి. సో ఇక్కడ FR 104 ఉంది, రిటర్న్ ఫ్రమ్ లీవ్. ఇది కూడా చాలాసార్లు ఇచ్చాడు మనకి ఎగ్జామ్స్లో, ఒకసారి చూసుకోండి. ఓకే, సో మనకి కావాల్సిన 105. సో గో ఫర్ 105. FR 104 ఇది కూడా. ఎస్, FR 105. జాయినింగ్ టైం. సో మనకు కావాల్సినది కూడా అదే. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సబ్జెక్ట్ అంతా తెలిస్తే ఆన్సర్ పెట్టడం అనేది మనం కానీ పెట్టుకుంటే కనుక అసలు ఈ ఎగ్జామ్ మనం రాయలేం. ఎందుకంటే ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి అసలు చదవడానికి తీరికొండదు, పొద్దునెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఓపిక ఉండదు. ఇంకా ఈ సబ్జెక్ట్ అంతా మనం చదవాలి అంటే అసలు అయ్యే సమస్య, అసలు అది ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి మీరు క్వశ్చన్ టు ఆన్సర్ అక్కడున్న ఆప్షన్స్ని చూసుకుంటూ, ఆప్షన్స్ ఏ FR నెంబర్ ఎంత ఇచ్చాడు అనేది ఆ FR నెంబర్ దగ్గరికి వచ్చేసి మీరు ఇక్కడ ఆన్సర్ని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, మీరు FR నెంబర్స్ని బేస్ చేసుకుని ఫాస్ట్గా మీరు సెర్చ్ చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కడైనా మీకు ఏదైనా చెక్ చేసుకోవడానికి మీకు కుదరకపోతే, అంటే రాకపోతే, అర్థం కాకపోతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకో వీడియో చేసి మళ్ళీ పెడతాను. ఇందులో చూడండి 2 క్వశ్చన్లు ఉన్నాయి. సో ఇవి మీరు ఒక 30 సెకండ్స్లో మీరు సెర్చ్ చేసేలా ఒకసారి టైం పెట్టుకుని చెక్ చేసుకోండి. మనం 30 సెకండ్స్ టైం పెట్టుకుంటే ఇట్ మే గో ఫర్ 45 సెకండ్స్. మీరు క్వశ్చన్ సెర్చ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ 1 మినిట్ దాటకుండా చూసుకోవాలి. అవసరం అయితే బిలో 1 మినిట్లోనే కంప్లీట్ చేయడానికి చూసుకోండి. ఆ టైం మిగతా క్వశ్చన్స్కి మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫండమెంటల్ రూల్స్లో లీవ్స్ గురించి కూడా ఉంది. సో ఏపీ లీవ్ రూల్స్లో కూడా ఫండమెంటల్ రూల్స్ గురించి ఉంటాయి. ఈ సేమ్ ఇందులో ఉన్న పేజీలే లీవ్ రూల్స్లో కూడా ఉంటాయి. అలాగే లీవ్ రూల్స్లో ఉన్న కొన్ని టాపిక్స్ మనకి FRలో కూడా ఉంటాయి. సో 2 క్లబ్ అవుతాయి కాబట్టి మనం FR అనగానే FRలోకి రావచ్చు, లేదా లీవ్ కనపడితే ఆ లీవ్లో ఉన్న ఫండమెంటల్ రూల్స్లోకి కూడా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది లీవ్ రూల్స్ చెప్పుకునేటప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఆప్షన్ FR 72 1 అన్నాడు. FR 72. సో చూసుకొని 72లో 1 అన్నాడు. సో 1 ఇది అక్కడ సెట్ అయింది. మనకి ఈ ఆప్షన్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. 2 అంటే 2, 1 అంటే 1 అలా చెక్ చేసుకోవాలన్నమాట. సో 72 1 మనకి అక్కడ ఆన్సర్ సరిపోయింది కాబట్టి మనం 1 పెడతాం. ఓకే, క్వశ్చన్లో ఆప్షన్ 1 ట్రెజరీ రూల్ ఇచ్చాడు, ఆప్షన్ 2 ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ఇచ్చాడు, ఆప్షన్ 3 ఫండమెంటల్ రూల్స్ ఇచ్చాడు. సో 4th ఇది GPF రూల్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆ కన్సర్న్ బుక్స్లోకి వెళ్ళి మనం ఆ నెంబర్స్ని చెక్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఫండమెంటల్ రూల్ 18లో నోట్ 2 అంట. ఒకసారి చెక్ చేయండి. ఫండమెంటల్ రూల్ 18. సో అక్కడికి వచ్చేసి మీరు నోట్ 2 చెక్ చేయండి. Extraordinary leave to the extent of 36 months shall count as qualifying
సర్వీస్ వెన్ టేకెన్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్ ఆర్ డ్యూ టు ఇన్ఎబిలిటీ టు జాయిన్ ఆర్ రీజాయిన్. ఓకే, సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడే ఉంది, 36 months. ఓకే, సో అలా చెక్ చేసుకోవాలి. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నా ఒక్కడ మాత్రం రిమైండ్ ఉంచుకోండి. మనకి బిట్టు 45 seconds లోపు దొరికిపోతే ఓకే, లేదంటే ఆ క్వశ్చన్ అలా వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ అయిపోవాలి. అలా 100 questions చూసుకున్నాకనే మీరు సెర్చ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనే క్వశ్చన్కి బ్యాక్ వచ్చి అగైన్ చూసుకోవాలి. ఓకే, ఇది మాత్రం ఎప్పుడు రిమైండ్ ఉంచుకోవాలి. ఇది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, 1/1/1922. ఇక్కడ డిఫైన్ అని ఉంది కాబట్టి మనం డెఫినేషన్స్లోకి వెళ్ళిపోయి చూడాలి. సమ్టైమ్స్ 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి, 2 ఆప్షన్లు మాత్రమే మనకి ఉంటాయి. 2 దగ్గరగానే కనిపించినప్పుడు మాత్రం రూల్స్ క్లియర్గా ఒకసారి చూసుకుని ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్లో ఫారెన్ సర్వీస్ అని ఇచ్చాడు. సో మనం కంటెంట్స్లోని ఫారెన్ సర్వీస్లోకి వెళ్ళి అక్కడ మన ఈ క్వశ్చన్ని సెర్చ్ చేయాలి. ఫారెన్ సర్వీస్ పేజ్ నెంబర్ 303. ఓకే, సో 303 దగ్గరికి వెళ్ళి ఇదంతా కొంచెం టైం టేకింగ్, తెలిస్తే ఆన్సర్ పెట్టేయచ్చు, కానీ తెలియని వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ని ఫస్ట్లో అటెంప్ట్ చేయకండి. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్లోనూ డైరెక్ట్ క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేసేసాకనే మనం చూసుకోవాలి దీన్ని. ఓకే, సో మనం సెర్చ్ చేసుకుంటూ రావాలి. 325 పేజ్లో ఉంటుంది చూడండి, పీరియడ్ ఆఫ్ డిప్యుటేషన్ ఫారెన్ సర్వీస్ టాపిక్లో చెక్ చేసుకుంటూ రావాలి. అందుకే ఖాళీగా మీకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఒకసారి ఫండమెంటల్ రూల్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న టాపిక్స్ని చూడండి, జస్ట్ హెడ్డింగ్స్ చూడండి. అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. పీరియడ్ ఆఫ్ డిప్యుటేషన్, ద టోటల్ పీరియడ్ ఆఫ్ డిప్యుటేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 5 years. ఓకే, సో ఆన్సర్ ఇక్కడ ఉందన్నమాట. ఇది డెఫినేషన్స్లో ఉంటుంది, సబ్స్టాన్షివ్ పే. ఇది ఫారెన్ సర్వీస్ డెఫినేషన్లో ఉంటుంది, అక్కడ చూడండి. సో వ్యూవర్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్స్ నుంచి మన ఆన్సర్స్ ఎలాగా మనం సెర్చ్ చేయాలనేది నేర్చుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పేపర్ నెంబర్ 148 చాలా కష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో తెలియని వాళ్ళకి షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఇవి నేర్చుకుంటారు. For more videos, subscribe my channel. Thank you so much.